రాష్ట్రంలో ఎరువుల కొరత ఏర్పడితే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ ఇళ్ల ముందు ధర్నా చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 17, 18 వార్డులో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ఓటర్ సవరణ ప్రక్రియను పరిశీలించారు. ఎరువుల తయారీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందని, కేంద్రం రాష్ట్రానికి ఉద్దేశపూర్వకంగా ఎరువుల సరఫరా తగ్గిస్తోందని మంత్రి ఆరోపించారు. రామగుండం ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీలో తయారయ్యే ఎరువులు మొత్తం తెలంగాణ రైతాంగానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరి తెలంగాణ రైతులు ఇబ్బందులు పడుతుంటే కేంద్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తోందని విమర్శించారు పొన్నం ప్రభాకర్. చెప్తురా 2 ఫోటోలు తీసుకోమని చెప్పండి, అప్లికేషన్ ఫామ్ ఇవ్వండి, దాని క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి, ఇవన్నీ ప్రాసెస్ ఉన్నాయి. 61,000 ఉన్నాయి నియోజకవర్గంలో. వాటి కొరకు జాగ్రత్తగా ఉండాలని వచ్చిన కేంద్ర ప్రభుత్వం తయారు చేసేటువంటి ఎరువులతో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ నుంచి కూడా మొత్తం తెలంగాణ రైతాంగానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా ఎరువులకు సంబంధించి రైతులు ఇబ్బంది పడుతుంటే కూడా కేంద్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నది. ఎవరు కూడా స్పందిస్తలేరు. వాళ్ళు పోయి కొట్లాడి 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 మంత్రులు ఉన్నారు. పోయి వచ్చేసారి మాదే అధికారం అనేటువంటి మీరు రైతులకు సంబంధించినటువంటి ఎరువుల కొరత విషయంలో మీకు బాధ్యత లేదని అడుగుతాను. ఇవాళ ఈ ఎరువుల కొరత ఇక్కడ ఏర్పడితే భారతీయ జనతా పార్టీ నాయకులు ఇంటి ముందు ధర్నా చేస్తారు. బాధ్యత వహించండి, మీ నాయకత్వం మీద ఒత్తిడి తేండి. ఇది పూర్తిగా తయారీ అందరికీ తెలుసు, ప్రతి రైతుకు తెలుసు. ఎరువులు రాష్ట్రాలలో ఉత్పత్తి కావు. తయారు చేసేటువంటి ఫ్యాక్టరీలు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం కంట్రోలే. సరఫరా కూడా పూర్తిగా ఎరువుల సరఫరా అంతా కూడా కేంద్ర ప్రభుత్వందే. ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. కాబట్టి ఈ సరఫరా విషయం లోపల ఎక్కడ కూడా మరి కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నిర్లక్ష్యం చేయకుండా, తెలంగాణ రైతుల పట్ల వివక్ష చూపెట్టకుండా, నిధులలో వివక్ష, తెలంగాణ ఏర్పాటు పట్ల అపహాస్యం చేయడము, ఇది అలవాటుగా మారిపోయినటువంటి సందర్భంలో ఎరువులకు ఏమాత్రం ఇబ్బంది కలిగినా భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఇళ్ల ముందర ధర్నా చేస్తాం. భారతీయ జనతా పార్టీ నాయకత్వం బాధ్యత వహించాలి. ఎంపీలు, కేంద్ర మంత్రులు ఈ అంశాల లోపల తగిన జాగ్రత్తగా ఉండండి.